కోలాహలంగా మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార వేడుకలు. చైర్మన్గా నూనె మంగాలక్ష్మి రామారావు, వైస్ చైర్మన్గా చంద్రశేఖర్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూనె మంగాలక్ష్మి రామారావు, వైస్ చైర్మన్గా చంద్రశేఖర్, మరో 13 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార వేడుక మంగళవారం పెద్దాపురంలో కోలాహలంగా జరిగింది. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్నికల పరిశీలకులు వాళ్ళ వెంకటరమణ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజ్య సూరిబాబురాజు, నిమ్మకాయల రంగనాథ్, అడబాల కుమారస్వామి, గౌడ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బొడుగు శ్రీకాంత్, నేతలు కంటే జగదీష్ మోహన్, అడబాల కుమారస్వామి, బాలుసు వాసు, పడాల వీరబాబు, గోల్తి సత్యనారాయణ పాల్గొన్నారు. మరి ఈరోజు మన పెద్దాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నూనె మంగాలక్ష్మి గారిని, అలాగే వైస్ చైర్మన్ గారిని, సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. కాబట్టి ముందుగా చైర్పర్సన్ అయినటువంటి మంగాలక్ష్మి గారి ప్రమాణ స్వీకారం చేస్తారు. నూనె మంగాలక్ష్మి అను నేను పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టం 1966 మరియు నియమ నిబంధనలు, బైలాలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుల సంక్షేమానికి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చాలా పెద్ద మీ హ్యాండ్ ఒకసారి. నూనె రామారావు గారికి ఈ పదవిలో 100కి 100 రూపాయలు న్యాయం చేసినటువంటి రాజప్ప గారు. ఎందుకంటే మరి వారు సతీమణి ఆయన ఇప్పుడు కూడా రాజప్ప గారికి 24 గంటలు కూడా ఏ పని చెప్పినా కూర్చో తప్పకుండా మరి ఆయన చక్కబెట్టడం రామారావు గారి యొక్క విధేయతకి మారుపేరు. ఖచ్చితంగా వారికి పదవిలో మా అందరికీ కూడా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. రామారావు గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. కాకపోతే అందరూ కూడా భోజనానికి సిద్ధమవుతూ ఉన్నారు, చెప్పలేకపోతా ఉన్నాం. ఎందుకంటే రామారావు గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి రాజప్ప గారు ఎంత విధేయంగా పార్టీ పట్ల ఎంత నిబద్ధతలు ఉన్నారు, ఇక్కడ రాజప్ప గారి పట్ల నూనె రామారావు గారు కూడా అంతే నియమ నిబంధనలో అలాగే మన మార్కెట్ కమిటీకి వివిధ పదవులు అలంకరిస్తూ ఉంటారు. మీరందరూ కూడా రిలాక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎగ్జామ్ వల్ల పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ రాజప్ప గారు మనకు అత్యధికమైనటువంటి విధానం ఉన్నారు. దయచేసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా రిలాక్స్ అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ముందున్నదే ఒక అవినీతి సామ్రాజ్యం, అసాంఘిక కార్యక్రమాలకి పెట్టింది పేరు వైసీపీ పార్టీ వారు. మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి మన ప్రభుత్వం చేసేటువంటి పనులు గ్రామాల్లో వివరించాలనేటువంటిది మీ అందరినీ కోరుకుంటూ, అలాగే రామారావు గురించి చెప్పాలంటే రాజకీయాల్లో పదవుల కోసమో పనుల కోసమో చాలా మంది ఈ రామారావు గారిని సంప్రదించినప్పుడు కానీ
మాట్లాడేది కానీ మంచి డైరెక్ట్ ఇచ్చింది అందరూ ఎందుకంటే పార్టీ పనిచేసే కారణం పనిచేసేది ఏంటో మేము ఇచ్చాం అందరూ కూడా అంటే ఇలా డైరెక్ట్ రాకపోవడం ఇలా డైరెక్ట్ పొద్దున మండల ప్రెసిడెంట్ అవుతారు డెప్యూటీ అవుతారు మరి ఎమ్మెల్యే అవుతారు మరి బాబు గారు మరి నేను కానీ ఏది మాత్రం జనసేన బీజేపీ 3 కలిపి ఉమ్మడిగా ఏర్పడి మేము అండర్స్టాండింగ్లో పూర్తి ఇచ్చి కార్యకర్తలందరూ కూడా ఎంకరేజ్ చేయాలి ఇలా గ్రామంలోకి కార్యక్రమం చేయాలి పనులు చేయాలి దీంతో మేము పరంగా మేము పూర్తిగా అందరం తీయాలి సంబంధాలు మీరందరూ బాగా పనిచేసి బాగా పనిచేసి మంచిగా తీసుకోవడం చేసుకోవాలి నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి ఐటీ కంపెనీలు కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్లు కానీ ఇవన్నీ కూడా పెట్టారు ఇప్పుడు కూడా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా ఇది మనం 15 సంవత్సరాలు ఖర్చు పని చేయాలని చెప్తా ఉంటాం అందుకే మేము బాబు నేను ఖర్చు పని చేస్తాం మీరు కూడా ఆ గ్రామంలో నాయకులందరూ కూడా ఎంకరేజ్ చేయాలి జనసేన ఎంకరేజ్ చేస్తే బలపడుతుంది తెలుగుదేశం ఎంకరేజ్ చేస్తే బలపడుతుంది అంటే గ్రామంలోకి పార్టీ పోకూడదు ఆలోచించి మళ్ళీ డిస్కస్ చేసి మంచిలోకి ఇవ్వాలి మంచిలోకి ఇస్తే పార్టీ బలపడుతుంది ఇలా మా నియోజకవర్గం ఉంది దాని కారణం అందులో రామారావు పాత్ర అలాగే నాయకులు నాయకులు కానీ అన్ననాయకులు కానీ రామారావు అయితే నాయకులు అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ మన దృష్టిలోకి మోడీ గారు ఎక్కడ కూడా ఎవరు ఏమన్నా కూడా ఆయన బాగానే ఉందని అని చెప్పి మనం చెప్పి